దేవుని పిల్లలరే, మరొకసారి యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రాత్రి దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో దేవుడు చాలా ఒక మంచి వాక్యాన్ని మనకి నేర్పించబోతా ఉన్నారు. చాలా జాగ్రత్తగా చక్కగా వినండి పురులరా. వాక్యంలో ప్రభు మంచి మాట నేర్పించబోతున్నారు. ఏంటి ఆ మాట అని అంటే, చూడండి, ఒక రోజునట్ట యేసు ప్రభు దగ్గరికి ఇద్దరు గుడ్డివారు వచ్చారు. చెప్పండి, ఎవరు వచ్చారు? ఇద్దరు గుడ్డివారు వచ్చారు. ఎవరి దగ్గరకు వచ్చారు? యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఇప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి యేసు ప్రభుని అడుగుతున్నారు. ఏమని అని అంటే, ప్రభువా, మేము గుడ్డివాళ్ళం అయిపోయాము, లోకాన్ని చూడలేకపోతా ఉన్నాము, మా స్థితి ఏంటో కూడా మాకు తెలియదు, కాబట్టి మేము కూడా అందరి వల్ల కళ్ళు ఉన్నటువంటి వాళ్ళలో ఉండాలనుకుంటా ఉన్నాం. మా గుడ్డితనాన్ని పోగొట్టి గొప్ప బలవంతుడైన దేవుడు నువ్వు గనుక నమ్మి మీ దగ్గరకు వచ్చాము, మా గుడ్డితనాన్ని పోగొట్టండి అని ప్రభుని వేడుకుంటున్నారు వాళ్ళు. ఇప్పుడు యేసు ప్రభు చూడండి, అక్కడ ఏమని వ్రాయబడిందని అంటే 27, 28 వచనాలు మనం చదువుకున్నాం కదా, చదువుకుందాం ఒకసారి. యేసు అక్కడ నుండి వెళ్ళుచూ ఉండగా ఇద్దరు గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కరుణించుమనని కేకలు వేస్తా ఉన్నారట. బాగా గమనించండి పురులరా. కరుణించటం అంటే ఇప్పుడు వరకు మనం చెప్పుకున్నాం కదా, అయ్యా మేము గుడ్డివాళ్ళం అయిపోయాము, మా గుడ్డితనాన్ని పోగొట్టి మరలా తిరిగి మాకు చూపును ఒసుగు అని వాళ్ళు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇక్కడ విషయాన్ని బాగా గమనించాలి. యేసు ప్రభు ఆయన చాలామందికి అడగకుండానే సాయం చేశాడు కదండి. చేశాడా లేదా? అడక్కోకుండానే సాయం చేశాడు. చాలామంది యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళను చూసి, వాళ్ళ స్థితిని చూసి, వాళ్ళ వ్యాధిని చూసి, వాళ్ళ స్థితిగతులను చూసి, వారి యొక్క బలహీనతలను చూసి జాలిపడి యేసు ప్రభు వారికి సాయం చేశాడు. రెండవది, యేసుక్రీస్తు ప్రభు ఒక చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ బెతస్తా కోనేటు దగ్గర అప్పటికే 38 ఏళ్ళ నుండి పడున్నటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అడిగి మరీ సహాయం చేశాడు. మీకు అర్థమవుతుందా? అడిగి మరీ సాయం చేశాడు. బాగా గమనించాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అడగకుండానే వెళ్ళి ఈయనే అడిగి సహాయం చేశాడు. కొంతమంది పరిస్థితిని చూసి జాలిపడి సహాయం చేశాడు. చాలామంది యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడిగినప్పుడు మాత్రం పురులారా మనం బాగా గమనిస్తే అడిగిన వాళ్ళందరికీ విశ్వాస పరీక్ష పెట్టాడు దేవుడు. దేవునికి స్తోత్రం. విశ్వాస పరీక్ష పెట్టాడు దేవుడు. ఒకనాడు కానాను స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చిన తర్వాత యేసు ప్రభు అడుగుతున్నాడు ఆమెను, అమ్మా, నువ్వు అడుగుతున్నావు, ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి నన్ను అడుగుతున్నావు, నేను ఇశ్రాయేలీయుల ఇంటి వారి కోసం వచ్చాను, నశించిపోతున్నారని, కాబట్టి ఈ రొట్టె ముక్కలు కుక్క పిల్లలకు వేయడం భావ్యం కాదు అని చెప్పి యేసు ప్రభు అక్కడ అన్నప్పుడు ఆమె కూడా దేవునిలో ఆమె విశ్వాసాన్ని అక్కడ కనపరుచుకుని యేసు ప్రభు ద్వారా తన కుమార్తెను రక్షించుకోగలిగింది. అక్కడ ఆమె విశ్వాసం పరీక్షించబడింది పురులారా. బాగా గమనించాలి. అలాగే బైబిల్ గ్రంథంలో ఒక శతాధిపతి వచ్చినప్పుడు కూడా ఆయన్ని కూడా పరీక్షించినప్పుడు యేసు ప్రభు అంటారు, ఇతనిలో ఉన్న విశ్వాసం ఎవరిలోనూ ఉన్నట్టు నేను చూడట్లేదు, కాబట్టి ఇతని విశ్వాసం చాలా గొప్పది అని అంటాడు పురులారా. బాగా గమనించండి. అలాగే ఇక్కడ ఇద్దరు గుడ్డివాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చారు. ఆ యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా, మా గుడ్డితనాన్ని పోగొట్టేటువంటి గొప్ప దేవుడు అని మేము ఆ నోట ఈ నోట అక్కడ అద్భుతాలు చేసామని, ఆశ్చర్యాలు చేసామని, చనిపోయిన వాళ్ళని సైతం లేవనెత్తామని, ఇలాగ ఎన్నో అద్భుతాల గురించి మేము వింటా వచ్చాము అని నెతుక్కుంటూ మొత్తం మీద ఎలాగనైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి చేరారు. గట్టిగా యేసు ప్రభునైతే పట్టుకున్నారు. ఇప్పుడు యేసు ప్రభు అందరిలాగే వాళ్ళ మీద కూడా గబుక్కుని జాలిపడిపోయి, సర్లే మీరు గుడ్డోళ్ళు ఎంతో దూరం నుంచి వచ్చానంటున్నారు కాబట్టి సర్లే అని చెప్పేసి వెంటనే ఆయన ఆ స్వస్థత కార్యం చేసేసి గుడ్డితనాన్ని పోగొట్టి చూపించేయలేదు ఆయన. మరి ఏం చేశాడు ఆయన అని అంటే, వాళ్ళ యొక్క విశ్వాసమునకు పరీక్ష పెట్టాడు. అప్పుడు యేసు ప్రభు అడుగుతున్నాడు, నేను ఇది చేయగలనని ఏళ్ళో చెప్పడం మాట పక్కన పెడితే, నేను అడుగుతున్నాను డైరెక్ట్గా మిమ్మల్ని, ఏళ్ళ మాట పక్కన పెట్టండి, ఇప్పుడు నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని అడిగాడు ఇప్పుడు దేవుని యేసు ప్రభు. ఇప్పుడు ఏం చెప్పాలి సమాధానం? అమ్మా చెప్పండి, ఏం చెప్పాలా? నమ్ముచున్నాం అని చెప్పాలి. ఇక్కడ దేవునికి అందరూ నమ్మకస్తులేనా? చెప్పండి, అందరూ నిజంగా దేవుడిని నమ్మిన వాళ్ళేనా?
మరి నిజంగా వీళ్ళందరూ దేవుడిని నమ్మిన వాళ్ళు అయితే యేసు ప్రభును సిలువ వేసేటప్పుడు కనపడలేదే గుడ్డోడు, యేసు ప్రభును సిలువ వేసేటప్పుడు కనపడలేదు కుష్ఠోడు, యేసు ప్రభును సిలువ వేసేటప్పుడు కనపడలేదు హృదయం సచ్చి బతుకునోడు. మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఎలాగున్నారు అని అంటే హృదయం బిడ్డలరా యేసు ప్రభుని అవసరాల కోసం నమ్మేవాళ్ళే కనబడుతున్నారు. యేసు ప్రభుని నిజంగా నా సొంత రక్షకుడు ఈయన నన్ను పరలోక రాజ్యానికి చేర్చగలిగిన వాడు, ఒకవేళ నేను చనిపోయినా నా కొరకు మరలా తిరిగి వచ్చి నన్ను బ్రతికించి పునరుద్ధానమందు మేఘమండలం మీదకి ఎక్కించి పరలోక రాజ్యానికి తీసుకువెళ్ళగలిగినటువంటి గొప్ప దేవుడినా అని ఆ కోణములో ఆ ఉద్దేశంలో ఎంతమంది నమ్మకం ఉంచారు పురులరా? బాగా గమనిస్తే అలాగుని ఎంతమంది యేసు ప్రభుని వెంబడించారు. ఇక్కడ అడుగుతూ ఉన్నాడు యేసు ప్రభు ఈ రాత్రి, అక్కడ గుడ్డోళ్ళనే కాదు ప్రశ్నించడం, ఇక్కడ మనల్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాడు. నిజంగా ఇక్కడ దేవుణ్ణి నమ్మిన వాళ్ళు, దేవుని కొరకు నమ్మకం ఉన్న వాళ్ళు ఎంతమంది? ఈ రాత్రి ఒకసారి మనలను మనం ప్రశ్నించుకోవాలి. నేను దేవుణ్ణి ఎంతవరకు నమ్మాను, ఎంతవరకు నేను దేవునికి నమ్మకం ఉండగలుగుతున్నాను నేను? ఈ రాత్రి మనల్ని మనం కూడా ప్రశ్నించుకోవాలి పురులరా. ఒకవేళ నేను కూడా ఆపదలను బట్టి, అవసరాలను బట్టి, అవకాశాలను బట్టి, నాకు వచ్చిన వ్యాధులను బట్టి, బాధలను బట్టి ఒకవేళ దేవుడు ఏదన్నా మేలు చేయకపోతాడా, ఆశీర్వదించకపోతాడా, బ్రతుకు మార్చకపోతాడా, నన్ను ఉన్నతమైన స్థితిలోనికి హెచ్చించకపోతాడనే ఈ లోక సంబంధమైనటువంటి భోగభాగ్యాల కొరకు నమ్ముకున్నాము. ఒకసారి మనలను మనం కూడా పరీక్షించుకోవాలి పురులరా. బాగా గమనించాను. చూడండి, ఇక్కడ యేసు ప్రభుని ఈ గుడ్డు వాళ్ళు వెంబడించిన తర్వాత యేసు ప్రభు అడుగుతున్నాడు వాళ్ళని, మీరు నేను ఈ కార్యం చేయగలనని మీరు నమ్ముతున్నారా? మీ గుడ్డితనం పోగొట్టగలిగినటువంటి శక్తి నా దగ్గర ఉందని నమ్ముతున్నారా? మీరేమి నమ్ముతున్నారు అనంటే, మా గుడ్డితనం పోగొట్టగలవని నమ్ముతున్నాం ప్రభువా అని వాళ్ళు చెప్పినప్పుడు పురులరా వాళ్ళకు చూపు వచ్చింది, వాళ్ళు చూపు పొందారు పురులరా. మరి యేసు ప్రభుని వాళ్ళు ఎందుకు వెంబడించలా? అవసరం తీరిపోయిందా? చెప్పండి అమ్మా, చెప్పండి. అవసరం తీరిపోయింది. గుడ్డోళ్ళకి ఇక యేసు ప్రభుతో అవసరము తీరిపోయిందన్నమాట. ఈ రోజున క్రైస్తవ్యం కూడా అట్లాగే ఉంది దేవుని బిడ్డలారా. దేవునికి బడా నమ్మకమైన మంచి దాసుడా అన్నవాడు కనిపించట్లా, దేవునికి బడా నమ్మకమైన నా కుమార్తె అన్నవాళ్ళు కనిపించట్లా. చూడండి, దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాల్లో మనం చదువుకున్నప్పుడు వాక్యములో ఏమని వ్రాయబడి ఉందో తెలుసా దేవుని బిడ్డలారా? ఒక విషయాన్ని మనం బాగా గమనిద్దాం, ఎందుకు వారు అట్లా ఉన్నారో. చూడండి, మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 20వ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. మా పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెను, ఆ పట్టణంలో వారు మనసు పొందకపోవట వలన ఆయన వారిని ఇట్లు గద్దెంప సాగ్యను అని వ్రాయబడింది పురులారా. బాగా గమనించండి, ఇక్కడట యేసుక్రీస్తు ప్రభు వాళ్ళను దేవుణ్ణి నమ్ముతారు అనేటువంటి ఉద్దేశంతోనట నిజంగా దేవుని వాళ్ళు అడగకపోయినా వెళ్ళి ఆయన సాయపడుతూ ఉన్నాడు, వాళ్ళ బ్రతుకులు మారుస్తూ ఉన్నాడు, వాళ్ళ స్థితిగతులు మారుస్తూ ఉన్నాడు, వాళ్ళ వ్యాధి బాధలను స్వస్థపరుస్తూ ఉన్నాడు. అడగకపోయినా ఆయనే వెళ్ళి కలగజేసుకున్న పురులరా ఎన్నో అద్భుతాలు. ఎందుకనంటే మానవ మాత్రుల వల్ల ఎవరి వల్ల కానిటువంటి ఎన్నో అద్భుతాలు ఈయన చేస్తున్నాడు అనంటే, ఈయన ప్రకటించేటువంటి వాక్యాన్ని బట్టి అయినా, ఈయన చేసేటువంటి అద్భుత కార్యాలను బట్టి అయినా వీళ్ళందరూ కూడా పురులరా దేవుని మీద నమ్మకం ఉంచాలా వద్దా? చెప్పండి అమ్మా, చెప్పండి గట్టిగా. ఇప్పుడు వీళ్ళందరికీ దేవుడు అద్భుత కార్యాలు చేసాడట, అంటే వాళ్ళ జీవితాలను అద్భుతంగా మార్చాడట. వాళ్ళ బ్రతుకుల్లో ఉండేటువంటి వేదనలు, బాధనలు, శోధనలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పోగొట్టాడట. వారి జీవితాల్లో చిందరవందరైపోయి చీకటి బతుకులు అయిపోతే వెలుగులోనికి తీసుకొచ్చాడట. వాళ్ళందరూ కూడా దుఃఖంతో ఏడుస్తూ ఉంటే ఆ దుఃఖంతో ఉన్న ఆ ఏడుపును తొలగించి కన్నీళ్లు తుడిచి వాళ్ళందరూ బ్రతుకులను మార్చి వారి నోట నవ్విచ్చాడట. వారి యొక్క లేమిలో వారిని దేవుడు ఆదరించి వారిని మరింతగా దేవుడు బలపరిచాడట. మరి ఇన్ని కార్యాలు చేసిన తర్వాత అరే ఇన్నాళ్ళ నుంచి ఎవరో ఎంతోమంది వచ్చి వెళ్ళిపోయారే కానీ ఏనాడు కూడా మన బ్రతుకులు మార్చినటువంటి వాళ్ళు రాలేదు, ఈయన మన బ్రతుకును మార్చడానికి వచ్చాడు, ఈయన దగ్గర దైవ లక్షణాలు కనబడతా ఉన్నాయి, ఈయన దగ్గర దేవుని శక్తి కనబడతా ఉంది అని దేవుని మీద నమ్మకం ఉంచాలో వద్దా? చెప్పండి. కానీ వాళ్ళ ఒక్కడో కూడా అద్భుతాలు చేసి యేసు ప్రభు అద్భుతాలు చేస్తేనే మనుషుల హృదయాలు మారలేదట ఆ ఊర్లో. బాగా గమనించండి పురులరా.
ఈ రోజున చాలామంది క్రైస్తవములో నుండి దిగసారిపోయి, సన్నగిలిపోయి, భక్తి అంతా పాడైపోయి, విశ్వాసములో నుండి తొలగిపోయి, ప్రార్థన జీవితం అంతా కూడా కుసించుకుపోయి, మనుషులందరూ కూడా భక్తిలో నుండి వైదొలిగిపోవడం పిల్లలు పెద్ద ఆశ్చర్యం కనిపించట్లే నాకు. ఎందుకనంటే ఆనాడు యేసు ప్రభు చేసిన అద్భుతాలకే మనుషుల మనసులు మారలేదట, వాళ్ళు దేవుని మీద నమ్మకం ఉంచలేదట. పిల్లరా, వాక్యములు అందుకని అడుగుతున్నాడు ఇక్కడ, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాం ప్రభా. ఏమి నమ్ముతున్నారు? నువ్వు అవసరాలు తీరుతావని. ఏమి నమ్ముతున్నారు? మా అక్కర్లు తీరుస్తావని. ఏమి నమ్ముతున్నారు? మా బాధలు పోగొట్టేస్తావని. ఏమి నమ్ముతున్నావు అని అంటే ఈ లోక సంబంధమైనటువంటి సుఖభోగాలు ఏమన్నా ఇస్తావని, బతికినంతకాలం మంచి బతుకుతామని, బతుకున్నంతకాలం కూడా ఆరోగ్యం ఇస్తావని, ఇలాగా మేము నమ్ముకుంటున్నాం ప్రభా నిన్ను అన్నవాళ్లే తప్ప పుల్లరా పరలోక రాజ్యం వెళ్ళేంతగా నమ్మేవాళ్ళు యేసు ప్రభు కనబడలేదట. అందుకని యేసు ప్రభు అంటాడు, ఇదిగో విశ్వాసం అందరిలోనూ లేదు. చెప్పండి, విశ్వాసం అందరిలో లేదు, కనబడతాలా. కాబట్టి దినమందు దేవుని యొక్క వాక్యములో ఆయన అంటున్నాడు, అరే ఈ ఊరిలో ఇంతమందికి అద్భుతాలు దేవుని శక్తిని బట్టి చేశాను, ఇది దేవుని శక్తి అని ఎందుకు గుర్తించలేదు అంటే వాళ్ళు నమ్మలేదట. నమ్మకపోతే ఎంత ప్రమాదమో, నమ్మకపోవడం వల్ల జరిగే నష్టాలు ఏంటో కూడా కొన్ని విషయాలు దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా బాగా గమనిస్తే చూడండి, వాక్యంలో మనం క్లుప్తంగా కొన్ని విషయాలు చదువుకుంటాము. యోహాను సువార్తలో 5వ అధ్యాయము చూడండి 38వ వచనం అనుకుంటే అక్కడ ఏమని వ్రాయబడిందో చదువుకుందాం. మీలో ఆయన వాక్యము, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బాగా గమనించండి, ఇక్కడ విషయం ఏంటంటే అందరూ కూడా దేవుణ్ణి నమ్ముకున్నారు, కానీ ఏ ఒక్కరిలోనూ ఏమీ లేదట. చెప్పండి, ఏమీ లేదట, వాక్యము లేదట. మీరు బాగా చదవాలన్నమాట. ఒకసారి చదవండి, వాక్యములు ఏమని వ్రాయబడింది. ఆయనను మీరు నమ్మలేదు గనుక మీలో ఆయన వాక్యము నిలిచి ఉండలేదన్న. లోకంలో, క్రైస్తవ ప్రపంచంలో అందరూ కూడా ఎక్కువగా నమ్మినట్టు నటించేవాళ్లే ఇక్కడ. కానీ ఇక్కడ చూడండి, వాక్యములు ఏమని వ్రాయబడింది అని అంటే నమ్మలేదు కనుక వారిలో ఏమి లేదట, వాక్యము లేదట. మనలో ఏమి లేదు. ఇప్పుడు నిజంగానా వాక్యం లేదా మనలోని? అమ్మా ఉందా వాక్యము? నిజంగా వాక్యం ఉందా? ఈ విన్న వాక్యం అంతా బుర్రలో ఉందా? మనసులో పెట్టుకుంటున్నాం మనం? హృదయం అనే పలక మీద రాసుకుంటున్నామా? ప్రతి వారము చెప్పేటువంటి వాక్యములు అందుకనే చెప్తున్నాడు. ఏమన్నానంటే అందరూ నమ్ముకుంటున్నారు, కానీ నేను వాళ్ళ హృదయాలను చూసేసరికి వాళ్ళ హృదయంలో ఎక్కడ వాక్యం కనపడతలా. మరి ఎలా ఉన్నారు వీళ్ళందరూ కూడా? ఎలా ఉన్నారు వీళ్ళందరూ కూడా? ఎలాగున్నారంటే చూడండి, ఒక యజమానుడి దగ్గర కొంతమంది పని చేస్తున్నారు అనుకోండి. మరి కొంతమంది పని చేసేటువంటిప్పుడు ఆ పనోళ్ళు అందరూ యజమానుడికి నమ్మకంగా పనిచేసేస్తారా? అమ్మ చెప్పండి, నమ్మకంగా పనిచేసేస్తారా? నమ్మకంగా పనిచేయరు. చాలామంది యజమానుని యొక్క నమ్మకాన్ని సంపాదించుకోవడం కోసం యజమానుడు ఎదురుకుండా మాత్రం చాలా పెద్ద బిల్డప్ ఇచ్చేసి తిరిగేస్తూ ఉంటారు. వాళ్ళే పని అంతా భుసాల మీద వేసుకుని, నెత్తి మీద వేసుకుని, కింద మీద పడిపోయి పుర్లరా నెత్తిని బాగా వేసుకుని మేమే చేసేస్తున్నాం, ఇదంతా కూడా వీళ్ళు ఎవరో చేస్తలేదు అన్నట్టుగా ఆ యజమానుడు వచ్చినప్పటికీ, ఏమండి ఆ యజమానుడు కనపడేటప్పుడు పుర్లరా వీళ్ళ కింద మీద పడిపోయి, ఇదిగో చాలా విస్తారమైనటువంటి పని చేసేస్తున్నాను అన్నట్టుగా చాలా పెద్ద బిల్డప్ ఇచ్చేస్తాడు పుర్లరా. ఏం సంపాదించడానికే అమ్మా చెప్పండి? ఏం సంపాదించడానికే? నమ్మకం సంపాదించడానికి. మరి ఈ నమ్మకం సంపాదించడానికి నువ్వు ఇంత బిల్డప్ ఇచ్చేస్తే నీ బిల్డప్ పెట్టు ఒకరోజు ఏ రోజుకైనా బయటపడదా అమ్మా? బయటపడుతుందా పడదా? ఈరోజు చాలామంది కూడా ఇలాగే ఉన్నారు. ఇక్కడ క్రైస్తవ్యంలో కూడా సేమ్ ఇంతే. ప్రార్థన చేయమంటే బిల్డప్ ప్రార్థన, పాట పాడమంటే బిల్డప్ పాట, ఒకవేళ దేవుని మందిరంలో ఏదైనా చేయమంటే బిల్డప్ కొలది. దేవుని పిల్లలు గమనించండి, ఇక్కడ మనుషుల దగ్గర దేవునికి కనపడేదంతా బిల్డప్పే తప్ప అంతరంగంలో దేవుని వాక్యం లేదట. దేవుని వాక్యము లేదట పిల్లరా. అందుకని వాక్యంలో దేవుడు అందుకనే చెప్తున్నాడు, మీరు నమ్ముతున్నారా? చెప్పండి, మీరు నమ్ముతున్నారా? దేవుడు నమ్ముతున్నారా? నమ్మితే ఏముండాలి హృదయంలో? విన్న వాక్యం అంతా హృదయంలో ఉండాలి పుర్లారు. బాగా గమనించండి. ఇప్పుడు నమ్మకం అనేటువంటిది దేవునికి మనకి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పాటు చేస్తుందండి. మీకు అర్థమవుతుందా? నాడు తోమ నా గాయాల్లో వేలు పెట్టి మరీ చూసాడు ఆయన, అప్పుడు కానీ నమ్మలా. కానీ ఇప్పుడు యేసు ప్రభు అన్నాడు, అప్పుడు చూసి నమ్మిన వారి కంటే ఇప్పుడు చూడక నమ్మిన వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా.
చూచి నమ్మిన వారి కంటే చూడకోకుండా నమ్మినటువంటి వారు ధన్యులు అన్నాడు పుల్లరా. అంటే మనం తోమా కంటే గొప్పోళ్ళు అనుకుని ఇక్కడ కూర్చున్నాం మనం, కానీ మన హృదయంలో ఏమి లేదు. చెప్పండి అదే మాట గట్టిగా. విన్న వాక్యం మన హృదయంలో ఉంటే నమ్మకం అనేటువంటిది వస్తుంది పుల్లరా. బాగా గమనించండి. నమ్మాలి అని అంటే మనం కూడా దేవునికి నమ్మకంగా ఉండాలి కదా. అదే అడుగుతున్నాడు ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో. అదే అడుగుతున్నాడు. నమ్ముతున్నావా నువ్వు? ఎంత నమ్మకం ఉంది నీ దగ్గర అని అడుగుతున్నాడు దేవుని బిడ్డలారా. దేవుని యొక్క వాక్యంలో అదే దేవుడు మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. నమ్మకం అనేటువంటిది ఇద్దరు వ్యక్తుల మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. నమ్మకం లేకపోతే చూడండి, భార్య భర్తల మధ్య నమ్మకం లేకపోతే విడాకులు, భార్య ఒక చోట, భర్త ఒక చోట, పిల్లలు ఒక చోట. ఇలా లేరా లోకంలో? ఎంతమంది లేరు అలాగ పుల్లరా. బాగా గమనించండి. మనం మాట్లాడుతూ ఉంటాం, ఏట్రా అన్ని విషయాలు నా దగ్గర చెప్పు, ఆడి దగ్గర చెప్పు. ఆడ అంత నమ్మకస్తుడు కాదురా, ఆమె అంత నమ్మకస్తురాలు కాదు, అందుకనే చెప్పకూడదురా బాబు అలాంటి వాళ్ళ దగ్గర. అసలు చాలా జాగ్రత్త సుమా. ఎందుకు చెప్తున్నాం మనం అంటే, ఇక్కడ మనం ఎవరినైతే నమ్ముతామో వాళ్ళకి మాత్రమే పుల్లరా మనం ఎవరితోనూ మూడో కంటూ కూడా తెలియని రహస్యాలను వాళ్ళతోనే పంచుకుంటాం. మనం దేవుని యొక్క వాక్యంలో కూడా దేవుడు అదే చెప్తున్నాడు. ఒక నమ్మకం అనేటువంటిది దేవునికి మనకి మధ్య ఒక వారధి. దేవుణ్ణి మనం కలుసుకోవడానికైనా, ఆయన మనల్ని కలుసుకోవడానికైనా హృదయాన్ని బిడ్డలరా మనం మొట్టమొదటిగా నమ్మకం ఉంచాలి. నమ్మకం అనేది దేవునికి మనకి మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. నమ్మకం లేకోకుండా ఇక్కడికి వచ్చి ఏదో 4 చప్పట్లు కొట్టేస్తే దేవుడు మెచ్చేసుకోడండి. నమ్మకం లేకోకుండా ఇక్కడికి వచ్చి గొంతు చించుకుని అద్భుతంగా పాట పాడేసేసి మంచి సింగరు అనిపించుకున్నంత మాత్రాన వాళ్ళు దేవుడు మెచ్చుకోడండి. ఇక్కడికి వచ్చి దేవుని యొక్క సన్నిధానంలో హృదయాన్ని బిడ్డలారా కింద మీద పడిపోయినంత మాత్రాన దేవుడు మెచ్చుకోడు. వాక్యంలో దేవుడు అంటాడు, వీళ్ళు నమ్మకస్తులా కాదా అని దేవుడు వాళ్ళని చూస్తూ ఉంటాడు. వాక్యంలో అదే చెప్తున్నాడు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చదువుకున్నప్పుడు, ఆయన్ని మీరు నమ్మలేదు కనుక మీ హృదయంలోనికి తొంగు చూస్తే అక్కడ ఏ వాక్యం కనిపించట్లా. బాగా గమనించాను. కొంతమంది వ్యక్తుల గురించి మనం అసలు పట్టించుకోం. ఎందుకు పట్టించుకోమనంటే వాళ్ళు నమ్మకస్తులు కాదు, వాళ్ళతో మనకు పని లేదు, కాబట్టి వాళ్ళ గురించి మనకి ఏది అవసరం లేదు. అవసరం లేదు కాబట్టి వాళ్ళ గురించి ఏది మన మనసులో పెట్టుకోం. అలాగే దేవుడి గురించి కూడానట, యేసు ప్రభు గురించి అట హృదయంలో వాక్యం లేదట. మనుషులు ఇక్కడ అందరూ ఎలా ఉన్నారు అని అంటే క్రైస్తవులుగా ఉన్నట్టుగా ఉన్నారే తప్ప వాళ్ళ హృదయంలోనికి చూస్తే నిజమైన క్రైస్తవ్యం అక్కడ కనిపించట్లా. దేవునికి మనుషులకి మధ్య బలమైనటువంటి బంధానికి కారణమైన ఆ నమ్మకం అక్కడ కనిపించట్లే. వాక్యంలో యేసు ప్రభు ద్వారా భక్తుడైనటువంటి పౌలు చెప్పకనే చెప్పాడు. ఆయన విశ్వాసం లేకుండా ఎవరో దేవునికి ఇష్టం కాలేరు. నమ్మకం లేకోకుండా ఎవరో కూడా దేవునికి ఇష్టంగా ఉండలేరు. దేవునికి హృదయాన్ని బిడ్డలారా విధేయులుగా ఉండలేరు. వాక్యములో దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో మనసారా హృదయపూర్వకంగా ఇష్టపూర్వకంగా దేవుడు అంటే హృదయాన్ని బిడ్డలారా ఆయన ఆజ్ఞలను తూచా తప్పుకోకుండా పాటించే వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు అబ్రహాము నీతిమంతుడిగా మార్చబడినట్లు మనం మార్చబడతాం. దేవునికి స్తోత్రం. అబ్రహాము నీతిమంతుడిగా ఎలాగయ్యాడట? యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును. హల్లెలూయా. ఎంత నమ్మాడు అని అంటే, అబ్రహాము లే అంటే లేచాడు, అబ్రహాము రా అంటే వచ్చాడు, అబ్రహాము నడు వెళ్ళు అంటే వెళ్ళాడు, అబ్రహాము ఇదిగో మోరియా పర్వతం ఎక్కువ అని అంటే ఎక్కాడు, నీ బిడ్డను బలిచ్చే అంటే కత్తెత్తేసాడు. ఏ విషయంలో నువ్వు దేవునికి సందేహం కలిగిన వ్యక్తిలాగా అబ్రహాం ఎక్కడా కనబడలా, ఎక్కడా కనిపించలా. అందుకనే అబ్రహామును దేవుడు పరీక్షించినప్పుడు అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దేవుడిని నమ్మాడు కనుక అతను నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. మనం కూడా ఒక్క నమ్మకంతోనే పుల్లరా మనం కూడా నీతిమంతులుగా ఎంచబడతాం. మనం కేవలం ఒక్క నమ్మకం ఉంటే చాలు. ప్రభా నువ్వే నాయన నాకు దిక్కు అని అంటే చాలు, ఆయన మనకు దిక్కు అయిపోతాడు. నువ్వే ప్రభా నన్ను ముదుగు వచ్చే వరకు ఎత్తుకునే దేవుడు అని అంటే ఆయన వచ్చి ఎత్తేసుకుంటాడు. ఆయన నువ్వే ప్రభా నాకు వేరే ఆధారం లేదనంటే మనకు ఆధారం అయిపోతాడు ఆయన. నువ్వే ప్రభా నాకు ఏ విధమైనటువంటి ధైర్యం లేదు అని అంటే మన వెన్ను తట్టి ధైర్యం చెప్తాడు ఆయన. ఆయన అంత నమ్మగలిగితే నమ్మునోడికి అన్నీ ఉన్నాయి, నమ్మకం లేనోడికి ఏమీ లేవు. 1 యోహాను పత్రికలో 5వ అధ్యాయం 9వ వచనం చదవండి ఒకసారి. ఏమని వ్రాయబడి ఉందో? దేవుణ్ణి నమ్మలేదు కనుక దేవుణ్ణి మనం ఏం చేసామండి? అమ్మా చెప్పండి, ఏం చేసాం? మనము అబద్ధికునిగా చేసాం. దాని అర్థం ఏంటో తెలుసా మీకు? ఇక్కడ వాక్యములు ఏమంటున్నాడు అని అంటే, మీరు దేవుణ్ణి నమ్మకపోతే ఆయన్ని మీరు అబద్ధికుడిగా చేశారు. మీరు
అంటే ఇప్పుడు మీ మాటలు ఎలా ఉంటానంటే దేవుడు అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు, అది చేసేస్తాడు, ఇది చేసేస్తాడు, నాకు అలాగే ఇచ్చేస్తాడు, నా ప్రార్థన వినేస్తాడు అనే మాటలన్నీ అబద్ధమైపోతాయి. మనం పూర్తిగా నమ్మకపోతే ఆయన అబద్ధికుడిగా చేర్చమనంటే మనలో వాక్యము లేదు కనుక, మనం నమ్మలేదు కనుక వట్టెట్టి ప్రార్థనే, ఉట్టుట్టి ప్రార్థనే మనం చేసాం కనుక, ఉట్టుట్టి చప్పట్లు మనం కొట్టాం కనుక, ఉత్తుత్తి పాటలు మనం పాడాం కనుక. పుర్లారా బాగా గమనించండి. ఒక ఆయన అంటున్నాడు, కామంటప్పుడు దేవుని బిడ్డలారా, ఏమండి స్తుతి 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 అంటాం రావట్లేదంట ఆమెకి. అందరూనేమో స్తుతి 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 అంటుంటే ఇప్పుడు ఒక్కతే దేవుని అంతమందిలో పెద్ద గొంతెత్తి ఉత్తిది 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 అంటుందంట. మీకు అర్థమవుతుందండి? అలాగా మన భక్తి ఇప్పుడు ఎలా ఉందనంటే పుల్లరా, స్తుతి స్తుతి అన్నట్లేదు, ఉత్తిది ఉత్తిది అన్నట్టు ఉంది ఇక్కడ. అందుకని ఇక్కడ వాక్యములు ఏమన్నాడు తెలుసండి బైబిల్ గ్రంథంలో? ఇక్కడ ఏమన్నాడు అని అంటే, మనము దేవుణ్ణి అబద్ధికుడిగా చేసేసాం. మనం అబద్ధికుడిగా చేయటం అని అంటే, అందుకనే చాలా మంది అడుగుతున్నారట. మొన్న రాత్రి వాక్యం చెప్పుకున్నాం కదా, నీ దేవుడు ఏమయ్యను, ఏడి నీ దేవుడు అన్నావు కదా, నా ప్రార్థన వింటాడన్నావు కదా, నేను ప్రార్థన చేస్తే కార్యం జరుగుద్ది అన్నావు కదా, నేను ప్రార్థన చేస్తే నా దేవుడు సాయం చేస్తాడన్నావు కదా, నేను ప్రార్థన చేస్తే ఏలియా ప్రార్థన చేస్తే ఇదిగో ఎలీషా ప్రార్థన చేస్తే అన్నావు కదా, దావీదు ప్రార్థన చేస్తే అన్నావు కదా, అలాగే నువ్వు కూడా ప్రార్థన చేస్తే అన్నావు కదా, ప్రార్థనలో శక్తి అన్నావు, ప్రార్థనలో బలం అన్నావు, ప్రార్థన ఆయుధం అన్నావు, ప్రార్థనలో గొప్ప కార్యాలు జరుగుతాయి అన్నావు, మరి ఇవన్నీ ఏయి అని అడుగుతారంటే వృద్ధుని బిడ్డలారా. మీకు అర్థమవుతుందా? ఈ వాక్యం వెనకాల ఉన్న అర్థం ఏంటో మీకు అర్థమవుతుందా? ఇక్కడ దేవుణ్ణి అబద్ధికుడిగా చేయటమనంటే, మనలో భక్తి లేదు కనుక, పైకి మనం నమ్మము కనుక, హృదయంలో నమ్మకం లేదు కనుక, మనం ఏం చేసినా ఆయన వరకు వెళ్తలేదు కనుక జనాలందరూ అనుకుంటారట, వీళ్ళు ఉత్తుతోళ్ళు ఉత్తుదే ఉత్తుదే. బాగా గమనించండి, ఉత్తుదే. వీళ్ళ ప్రార్థన ఉత్తుదే, భక్తి ఉత్తుదే, వీళ్ళ యొక్క పాటలు ఉత్తుదే, వీళ్ళు చేసేటువంటి ఆరాధన ఉత్తుదే. ఎందుకనంటే వీళ్ళ దగ్గర దేవుడు లేడు అని చెప్పుకుంటారంట దేవుని బిడ్డలారా. అందుకని వాక్యంలో దేవుడు అన్నాడు, మీరు నమ్ముతున్నారా? మరి నమ్మితే దేవుడు నిజమైన వాడు, నమ్మితే ఆయన కార్యాలు జరుగుతాయి. నమ్మకపోతే నమ్మిన వాడికి చూడండి వాక్యములు ఏమంటాడు యేసుక్రీస్తు ప్రభు, నమ్ముట నీ వలనైతే అన్నీ సాధ్యమవుతాయి, నువ్వు అన్నీ చేయగలుగుతావు, ముందుకెళ్ళగలుగుతావు. ఏమండి బైబిల్ గ్రంథంలో భక్తుడైనటువంటి మోషే ఎర్ర సముద్రం దాకా వెళ్ళిన తర్వాత, అయ్య బాబు ఎర్ర సముద్రం అడ్డు వచ్చేసింది, యేసు ప్రభు ఇక్కడ దాకా తీసుకొచ్చాడు, ఇక ముందుకు ఎలాగెళ్తాం, పడవలేదు వాడలేదు ఏమీ లేదు, వెనక్కి వెళ్ళిపోతాం మంచిదేమో అని అనుకున్నాడా? లేదనంటే అక్కడే వేచి దేవునికి ప్రార్థన చేశాడా నమ్మకంతో? చెప్పాలి. ఎస్, నిలిచి వేచి ప్రార్థన చేసి దేవుని కార్యం కొరకు ఎదురు చూశాడు. నమ్మకం ఇక్కడ ఏదో దేవుడు చేస్తాడు. నమ్మకం మొదట పుల్లర బాగా గమనించండి. నమ్మాడు కనుక ఆయనకి దేవుని కార్యం ఉంది, నమ్మకపోతే ఏమీ లేదు. నమ్మిన వాడికి నమ్మినంత ఉంది, నమ్మకం లేనటువంటి వాడికి దేవుని దగ్గర నుంచి ఏమీ లేదు, ఏమీ రాదు కూడా. అందుకనే వాక్యంలో దేవుని బిడ్డలారా ప్రభు చెప్తున్నాడు, నువ్వు నమ్ముతున్నావా? ప్రశ్న బాగా గుర్తుపెట్టుకోండి. మాటలన్నీ ఎందుకు అనంటే, మనం ఎంత నమ్ముతున్నామో దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు, బాగా ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చినంత మాత్రాన వీళ్ళందరి పేర్లు రాసేసుకుని అందరికీ నిత్య జీవం అనే జీతం ఇచ్చేస్తానని అనుకోడు. ఇప్పుడు మనందరిని తీసుకెళ్ళి అక్కడ ఏం చేస్తాడనంటే త్రాసులో వేస్తాడు. హల్లెలూయా, గట్టిగా చెప్దాం అందరం హల్లెలూయా. త్రాసులో వేస్తాడు. త్రాసు అనంటే తూకం, త్రాసు అనంటే ఏంటండి తూకం. దాన్ని ఏమంటాం? నిజానికి కాట కాదండి, కాటాలో వేస్తాడు ఆయన. ఆ కాటాలో వేసేస్తాడు. వృద్ధుని బిడ్డలారా భక్తితో తూగిపోతే బరువుగా భక్తితో బాగానే తూగిందిరా, ఎక్కించండి మేఘమండలం అంటాడు. ఒకవేళ అలా తేలిపోతే ఇదంతా కూడా పుట్టే ఎగిరిపోతా ఉంది, వేసండి అగ్నిలో అంటాడు బుర్రలారా. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క వాక్య గ్రంథమందు మనం చదువుకుంటే ఈ మాటలు ఈ రాత్రికాల సమయంలో మనకు అర్థమవ్వాలి, ఖచ్చితంగా అర్థమై తీరాలి. నమ్ముతున్నావా అని అంటే, భలే నమ్ముతున్నాను ప్రభా అని గబాబగా వచ్చేసినంత మాత్రాన అందరూ నమ్మకస్తులు కాలేదు, అందరూ నమ్మకస్తులు కారు. కానీ మరి రాత్రి మరి నువ్వెంత నమ్మకంగా ఉన్నావో దేవునికి ఒకసారి ఆలోచించే. నువ్వు ఎంత నమ్మితే దేవునికి నీకు మధ్య అంత బలమైన బంధం ఏర్పడుతుంది. నువ్వు ఎంత నమ్మితే దేవునికి నీకు మధ్య అంత వారధి ఏర్పడుతుంది. నువ్వెంత బలంగా నమ్మితే దేవునికి నువ్వు అంత దగ్గరగా నువ్వు జీవిస్తావు. బలమైనటువంటి బంధానికి పునాది
కేవలం నమ్మకం మాత్రమే. దేవునికి స్తోత్రం. ఆఖరికి ఒక మాట మనం చదువుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో రోమా పత్రికలో ఒక మాట మనం చదువుకుందామా? 4వ అధ్యాయం 18వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. రోమా పత్రిక 4వ అధ్యాయము 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. నీ సంతానము ఇలాగూ ఉండునని చెప్పిన దానిని బట్టి తండ్రి అగునట్లు నిరీక్షణకు బాగా గమనించాలి. నిరీక్షణకు ఎలాంటి ఆధారము లేనప్పుడు అబ్రహాము నిరీక్షణ కలిగి నమ్మెను అని వ్రాయబడింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ఈ మాట ఒక్కసారి మనం ఆలోచించాలి. అమ్మా ఒక్కసారి అందరూ ఎలా చూడండి. వాక్యములు ఏమని వ్రాయబడింది అంటే అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడట, అబ్రహామా నీవు విస్తారమైనటువంటి జనములకు తండ్రి అయిపోతావు, నువ్వు నీ కడుపు నుంచి విస్తారమైనటువంటి జనం పుట్టేస్తారు అన్నాడట. ఇప్పుడు అసలు అబ్రహాముకి పిల్లలు ఉన్నారా? చెప్పాలి గట్టిగా. మీరు మాట్లాడుతూ ఉంటే నిద్ర రాదు. మీరు మాట్లాడుకోకుండా మౌనంగా ఉంటే ఆటోమేటిక్గా సాతానుడు వచ్చి నెత్తిమ కూర్చుంటాడు. ఇక ఓగు ముందుకు ఓగు, వెనక్కు ఓగు, ముందుకు ఓగు, వెనక్కు ఓగు, ముందుకు ఓగు, వెనక్కు ఓగు, ఊగి ఊగి పక్కోళ్ళ మీద పడిపో. సాతానుడు ఇదే చేస్తాడు. మరి ఇలా 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 ఊగి అలా పడిపోతాం పక్కోళ్ళ మీద, అంతేనా? అందుకనే నువ్వు అటు ఊగునా ఇటు ఊగునా వాక్యంలో దేవుడు ఏమంటాడు తెలుసా? నువ్వు తిన్నగా ఉండు, అటు ఇటు ఓక్కో. ఇటు కుడికి కానీ అటు ఎడమకి కానీ నువ్వు ఓగకూడదు. ఊగావా సాతానుడు నీలోనే ఉన్నాడు, నేను ఎత్తిమే కూర్చున్నాడు, నేను ఊపుతున్నాడు అన్న దాని అర్థం. అటు ఇటు ఊగేవాడు అటు ఇటు తిరిగేవాడు ఎవడో? ఎవరండి? సాతానుడు. ఎదురుగుండా కూర్చొని ఆవలించి అతను పెట్టరా. దేవుని యొక్క వాక్యములు ఏమని వ్రాయబడిందంటే అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహాము గురించి దేవుడు మాట్లాడుతున్నాడమ్మా. ఇలా చూడండి, అబ్రహాము దగ్గరికి వచ్చి దేవుడు అన్నాడట, నాయనా నువ్వు చాలామంది పిల్లలకి తండ్రి అయిపోతావు అన్నాడట. ఇప్పుడు అబ్రహాము వృద్ధాప్యంలో అప్పటికే వృద్ధాప్యంలోనికి వచ్చేసాడు, 75 సంవత్సరాల వయసు. అమ్మా ఏ సీక్రెట్ ఏమన్నానే? ఇంకా సేపు ఆగుతాను, లేకపోతే మాట్లాడుకుంటాను. అలాగే మాట్లాడుకుంటాను. లేకపోతే అమ్మా బాట్లా ఏమనమ్మా మంచినీళ్ళు తేనా? సరే వినాలి, వింటే చెప్పబుద్ధి అవుతుంది, వినకపోతే ఆపేయాలనిపిస్తుంది. అబ్రహాముని దేవుడు అన్నాడట, నువ్వు చాలామంది పిల్లలకి తండ్రి అయిపోతావు అన్నాడట. ఇప్పుడు అబ్రహాము దేవుడు చెప్పినటువంటి మాటకే, ఓన్లీ వట్టి మాటకు, కేవలం ఒక మాటకే ఆ మాటను నమ్మేశాడట. అక్కడ వాక్యములు ఏమని వ్రాయబడింది అని అంటే, పృథ్వీని బిడ్డలరా అసలు ఆ మాటకి ఆధారమే లేదట. ఆధారం ఉందండి? దేవుడు ఏమన్నా నీకు పిల్లలు పుడతారు, నాది గ్యారంటీ, ఎదుగో అవసరమైతే నేను డాక్యుమెంట్ మీద సంతకం పెట్టిస్తాను, నేను పేపర్ రాసేస్తానరా నీకు అని ఏమన్నా చెప్పాడండి? అమ్మ చెప్పాడు ఏమన్నానే? అసలు ఏమీ రాసేవలా, ఏమీ చెప్పలా. ఒకే మాట అన్నాడు, ఇదిగో నువ్వు జనములకు తండ్రి అవుతావు అని చెప్పాడు, అంతే దేవుడు. ఇప్పుడు ఆ మాటను పట్టుకుని గట్టిగా నమ్మాడట భక్తుడైనటువంటి అబ్రహాము. నిరీక్షణకు ఆధారమే లేనటువంటి సమయంలో భక్తుడైనటువంటి అబ్రహాము దేవుణ్ణి బలంగా నమ్మాడట. అందుకనే దేవునికి ఆ భక్తుడైనటువంటి అబ్రహాముకి మధ్య ఒక బలమైన బంధం ఏర్పడిందండి. వాక్యంలో ఆయన చెప్తున్నాడు, దేవుని పిల్లరా నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుని మాటను, ఇది దేవుని మాట, శక్తి కలిగిన మాట, ఈవేళ కాకపోతే రేపైనా నెరవేరుద్ది ఖచ్చితంగా అని చెప్పి దేవుని మాట మీద నమ్మకం ఉంచి 25 సంవత్సరాల తర్వాత ఆ నమ్మకానికి తగిన ఫలితం చూసి జనములకు తండ్రిగా మార్చబడిన గొప్ప విశ్వాస యోధుడు, దేవునికి అత్యంత నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ ఆధారం లేనప్పుడు నమ్మాడు. ఆ నమ్మకమే దేవునికి అబ్రహాముకి మధ్య ఒక బలమైనటువంటి బంధంగా ఏర్పాటు చేయబడింది. బ్రులరా ఈ రోజున మనం నమ్ముతున్నామా? ఇక్కడ ఈ వాక్యంలో చెప్పబడినటువంటి ప్రతి మాట నువ్వు ఎంత బాగా నమ్మితే ఆ నమ్మకాన్ని బట్టి నువ్వు దేవునికి అంత దగ్గర అవుతావు. అప్పుడు దేవునికి నీకు మధ్య ఒక బలమైన బంధం ఏర్పడుతుంది. అప్పుడు దాన్ని బట్టి దేవుడు, దేవుని బిడ్డలరా నీ పక్షాన బలమైన కార్యాలు చేస్తాడు. నిజంగా భక్తులు షద్రక్ మెషక్ అబేద్నెగోలు అగ్నిగుండానికి భయపడలా, దేవుణ్ణి నమ్మారు. ఆ నమ్మకాన్ని బట్టి దేవుడు బలమైన కార్యం చేశాడు వాళ్ళ పక్షాన. భక్తుడైనటువంటి దానియేలు సింహాలకు భయపడలేదు,
దేవుణ్ణి నమ్మాడు గనుకనే బలమైన కార్యం చేశాడు వాళ్ళ పక్షాన. భక్తుడైనటువంటి నోవాహు దేవుణ్ణి నమ్మాడు గనుకనే జలప్రళయం వచ్చినప్పుడు ఏం భయపడలా, రక్షించబడ్డాడు. బలమైన కార్యం పురులారా, బాగా గమనించాలి. నీ పట్ల నా పట్ల దేవుడు బలమైన కార్యం చేయాలి అని అంటే, బలమైన కార్యాలు చేయాలనంటే దేవునికి నీకు మధ్య ఒక బలమైన బంధం ఉండాలి. ఉంటేనే దేవుడు నీకు అన్ని కార్యాలు చేస్తాడు. నీ దగ్గరకు వచ్చి కూర్చుంటాడు, నువ్వు చెప్పిందల్లా వింటాడు. అబ్రహాము దగ్గరికి వచ్చాడు ఒకనాడు దేవుడు. వచ్చిన తర్వాత అబ్రహాము దేవుడు చక్కగా ఆతిథ్యం ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత వెళ్ళిపోతా ఒక మాట అనుకున్నాడట, అయ్యో నా స్నేహితుడైన అబ్రహాముకి నేను చేయదలచిన కార్యము గురించి చెప్పక మానుదునా అని చెప్పి మరలా వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆయన ఆగి మరలా తిరిగి అబ్రహాము దగ్గరికి వచ్చి, అబ్రహాము నేను ఎందుకు వచ్చానో తెలుసా, ఇదిగో సొదొమ గొమొర్రా పట్టణాలని వినాశనం చేయడానికి, అగ్ని చేత కాల్చివేయడానికి నేను వచ్చాను అని చెప్పాడంట. దేవుని బిడ్డలారా, ఏమండి ఎందుకు చెప్పాడు అక్కడ? అబ్రహాముకి చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అబ్రహాముకి చెప్పాల్సిన పని ఏమొచ్చింది? అబ్రహాముకి ఆ విషయం చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. కానీ దేవుడు చెప్పాడు అని అంటే అబ్రహామును కూడా దేవుడు బాగా నమ్మాడు. కాబట్టి వాళ్ళ మధ్య ఒక బలమైన బంధం ఉంది. కాబట్టి ఇప్పుడు దేవుని తన మనసులో ఉన్నది ఏది దాచుకోవాలని అనిపించలేదు దేవునికి. అబ్రహాముతో చెప్పాలనుకున్నాడు, చెప్పేశాడు. ఈ రోజున కూడా పురులరా, మన కొరకు కూడా దాచబడిన మేలు ఎన్నో ఉన్నాయి. నమ్మకం లేక సంపాదించుకోలేకపోతున్నాం, నమ్మకం లేక అవి పొందలేకపోతున్నాం, నమ్మకం లేకపోవడం వలన మన జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాం, నమ్మకాన్ని కోల్పోయి మన బతుకులు తిప్పలన్నట్టు మనమే పడిపోతూ ఉన్నాం. కానీ పురులరా, దేవుని కార్యాలు మనం సాధించలేకపోతున్నాం. వాక్యంలో దేవుడు అందుకని ఈ రాత్రి ఆయన చెప్తూ ఉన్నాడు, అబ్రహాము నిరీక్షణకు ఆధారమే లేనప్పుడు దేవుణ్ణి నమ్మాడు కనుకనే నమ్మకానికి తగిన మంచి ఫలితం పొందాడు. నమ్మువానికి సమస్తము సాధ్యమే అన్నదాన్ని సాధించగలిగాడు భక్తుడైనటువంటి అబ్రహాం. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యాన్ని విన్న నిన్ను కూడా ప్రభు అడుగుతున్నాడు, నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావా? నమ్మితే దేనికోసం నమ్ముతున్నావు? ఒక గుడ్డివాడు తన చూపు కోసం నమ్మాడు, ఒక వ్యాధి కలిగిన వాడు తన స్వస్థత కోసం నమ్మాడు, చనిపోయిన వాడు మరలా తిరిగి బతుకుతానని నమ్మాడు. కానీ రాత్రి ప్రభు నిన్ను అడుగుతున్నాడు, అలాంటి నమ్మకం నాకు వద్దు, నీవు పరలోక రాజ్యంలో నిత్యము నాతో ఉండే అంత నమ్మకం నీ దగ్గర ఉందా? నీకు నాకు మధ్య అంత బలమైనటువంటి బంధం ఏర్పాటు చేయగలిగినంత నమ్మకం నీ దగ్గర ఉందా? అయితే ఈ రాత్రికాల సమయంలో నీ చేతే నీకు సాధ్యము కాదు అనేవన్నీ నీ చేతే సాధ్యము చేపిస్తాను అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు ఈ రాత్రి మనతో వాగ్దానం చేశాడు. కనుక పురులరా, ఈ రాత్రి మీరు ఆలోచన చేయండి, దేవుడిని ఏ రీతిగా మీరు నమ్ముతున్నారు? దేవుణ్ణి నమ్మడానికి ఎంతవరకు మీరు నమ్ముతున్నారు? అసలు దేవుణ్ణి నమ్మడానికి మీరు ఏ కారణాలను అడ్డు పెట్టుకుంటున్నారు? మీరు అబ్రహాము దేవుని ఒకే ఒక్క మాటకే నమ్మకస్తుడిగా మారిపోయాడట. ఆ నమ్మకాన్ని చూసి దేవుడు ముగ్ధుడైపోయి అబ్రహాముకి ఇస్తానన్నది అత్యధికంగా ఇచ్చాడట. అబ్రహామును ఆశీర్వదించాడట, జనములకు తండ్రిగా మార్చాడట, నీతిమంతునిగా చేశాడట. ఈ రాత్రి నిన్ను కూడా నీతిమంతురాలుగా చేయాలని ఆయన యొక్క గొప్ప ఉద్దేశం పురులరా. కానీ మనం నమ్ముతున్నాం, కానీ మన అవసరాల కోసం నమ్ముతున్నాం, మన అక్కరల కోసం నమ్ముతున్నాం, మన బాధలు పోవాలని నమ్ముతున్నాం, మనం యొక్క పరిస్థితులు మారాలని నమ్ముతున్నాం. కానీ పరలోక రాజ్యానికి ఆయనతో పాటు ఎత్తబడే అంత గొప్పగా నమ్మలేకపోతూ ఉన్నాం. ఆయన రహస్యాలు, అనేకమైనటువంటి అద్భుతాలు మనతో చెప్పేంతగా మనం నమ్మలేకపోతూ ఉన్నాం. పురులరా, దేవుడు మనతో మాట్లాడుతున్న అనుభవం లేదు మన దగ్గర. కారణం ఏంటి అని అంటే దేవుడు మనతో ఎందుకు మాట్లాడట్లేదు అని అంటే దేవునికి మనకి మధ్య బలమైన బంధం లేదు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడాడు. ఒకవేళ బలమైన బంధం దేవునికి నీకు మధ్య ఏర్పడాలి అని అంటే దేవునికి నువ్వు నమ్మకస్తునిగా మారాలి. ఎంతమంది నమ్మకస్తునిగా మారాలని మీ ఉద్దేశంలో ఉంది? అయితే రండి, మోకరించి ప్రభు పాదాల దగ్గర ఒక 2 నిమిషాలు, ఒక 5 నిమిషాలు మనమందరం కలిసి ప్రార్థన చేద్దాం. పురులరా, లోకంలో మనుషుల్ని నమ్మట్లేదు. మనం ఎందుకు నమ్మట్లేదు అందరినీ అంటే, అందరూ నమ్మకస్తులు కాదు, మనం కొంతమందిని మాత్రమే నమ్ముతున్నాం. వాళ్ళకి మాత్రమే మనం అనేకమైనవన్నీ చెప్తున్నాం, వాళ్ళతో మన కష్ట సుఖాలు పంచుకుంటూ ఉన్నాం. పిల్లరా, ఈ రాత్రి దేవుడు కూడా నిన్ను అదే అడుగుతున్నాడు. దేవుడు కూడా నీకు అనేకమైన విషయాలు చెప్పాలనుకుంటున్నాడు, నిన్ను వాదార్చాలనుకుంటున్నాడు, నీకు సమాధానం ఇవ్వాలనుకుంటున్నాడు, నిన్ను నీతిమంతునిగా చేయాలనుకుంటున్నాడు, నీతిమంతురాలిగా చేయాలనుకుంటున్నాడు, నిన్ను మరింత బలపరచాలనుకుంటున్నాడు, నిన్ను ఆశీర్వాదకరంగా అనేకులకు చేయాలనుకుంటున్నాడు. కానీ మనము దేవుణ్ణి అవసరాల కోసం నమ్మి ఇక్కడ ఉండిపోతున్నాం, ఆపదల కోసం నమ్మి మనం ఇక్కడే ఉండిపోతా ఉన్నాం, అక్కరల కోసం నమ్మి దేవునికి దూరం అయిపోతా ఉన్నాం. పిల్లరా, ఆకాశమందున్నటువంటి దేవుడు నమ్మకస్తులను వెతుకుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో అలాంటి పరిస్థితుల మధ్య ఇదిగో
తరానికి ఒక్కడు, యుగానికి ఒక్కడు మాత్రమే నమ్మకస్తులు కనిపించారు పురులరా. ఈ రాత్రి దేవుడు నిన్ను కూడా ఆయన తూనికి వేయబోతూ ఉన్నాడు. ఆయన కూడా నిన్ను ఇదిగో త్రాసులో వేసి తోచబోతా ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో విశ్వాసమునందు నమ్మకంతో ఒకవేళ నీవు దేవుని వైపు తూగుతావో, ఒకవేళ తేలిపోయే లోకములో ఈ పొట్టు వల్ల ఎగిరిపోతావో, ఆయన కూడా ఆయన త్రాసులో వేసి నిన్ను తోచబోతా ఉన్నాడు. నీ నమ్మకానికి తగిన మంచి ఫలితం ఇవ్వాలని ఆకాశమందున్నటువంటి దేవుడు నీ నమ్మకాన్ని తూనికలో మంటపు గుండు వేసి నిన్ను తోచబోతా ఉన్నాడు. నమ్మకం దేవునికి నీకు మధ్య ఒక బలమైన బంధాన్ని ఏర్పాటు చేస్తుంది. నమ్మకాన్ని బట్టి దేవుడు నిన్ను నీతిమంతురానిగా చేయబోతా ఉన్నాడు. ఒక నమ్మకాన్ని బట్టి మాత్రమే నమ్మువానికి సమస్తము సాధ్యమని దేవుడు చెప్పాడు. ఈ రాత్రి ఇదిగో నీ వల్ల కానివి నీ చేత చేయించడానికి ఆ నమ్మకాన్ని దేవుడు నీలో వెతుకుతూ ఉన్నాడు. ఈ రాత్రి నువ్వు నమ్మకంగా ఉండడానికి తీర్మానించుకుంటావా? ఈ సమయమందు దేవునికి నువ్వు నమ్మకంగా ఉంటానని వాగ్దానం చేయగలుగుతావా? విన్న వాక్యాన్ని బట్టి అయ్యా నన్ను నమ్మకస్తునిగా మార్చు అని ప్రభు పాదముల చెంత నోరు తెరిచి అడగగలుగుతావా? అయితే రాత్రి దేవుని పాదముల చెంత ప్రార్థించు, ప్రభువుని అడుగు. ప్రభా, నేను పరిపూర్ణమైన నమ్మకంతో నేను ఉండలేకపోతా ఉన్నాను. అందుకనేమో విన్న వాక్యం నా హృదయంలోనూ కూడా ఉండట్లేదు. అయ్యా, నమ్మి నీ దగ్గరకు వస్తూ ఉన్నాను కానీ శాతానుడు నన్ను వశపరుచుకుని మరలా తిరిగి లోకంలోనికి నన్ను తీసుకుని వెళతా ఉన్నాడు. అందుకనేమో ప్రభా, ఎదుగో నీ వాక్యాన్ని నేను నా హృదయంలో నుండి పోగొట్టుకుంటా ఉన్నాను. అయ్యా, నువ్వు నన్ను పరిశీలించినప్పుడు నీ వాక్యము నాలో కనబడకపోతే, అయ్యా నువ్వు నన్ను తూచినప్పుడు నీ వాక్యము ద్వారా నేను నాయనా నీ పాదముల చెంతకు తూగకపోతే, ఒకవేళ నాయనా నేను నిష్ప్రయోజనమైనటువంటి వ్యక్తిగా మారిపోతానేమో, నా ప్రార్థన వట్టిదైపోతుందేమో, నా ఆరాధన వట్టిదైపోతుందేమో. నీ వాక్యము లేని నా ఆరాధన వట్టిదిగాను, నీ వాక్యము లేని నా ప్రార్థన వట్టిదిగాను, నీ వాక్యము లేని నా స్తుతి వట్టిదిగాను. అయ్యా, ఇదిగో నీ వాక్యము లేని నేను ఒక అబద్ధికుడుగాను ఉన్నానేమో నీ ఎదుట. అయ్యా, నీ వాక్యము నా హృదయము నిండా నింపుకుని భాగ్యాన్ని దయచేయి. నా హృదయము నిండా నీ వాక్యము నిండిపోవాలా. నీ వాక్యాన్ని బట్టి నాయన నా బ్రతుకు మొత్తం మారిపోవాలి. నా నడవడిక, నా ఆలోచన విధానము, నా పద్ధతి, నా కంటి చూపు, అయ్యా ఇదిగో నా యొక్క శరీరము యొక్క ఆకృతి మొత్తం అంతా కూడా నీ వాక్యాన్ని బట్టి మారిపోవాలయ్యా. లోకాన్ని బట్టి నాయన ఉండే వ్యక్తిగా కాకోకుండా ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఈ రాత్రి మారిపోవాలి. ప్రార్థన చేయగలవా ఈ రాత్రి ఆ రీతిగా? ఎదుగో ఒక యజమానుడి దగ్గర పనిచేసేవాడు బిడ్డపిస్తున్నాడట. నిజంగా పని చూస్తున్నావో లేదో ఈ లోక సంబంధమైన యజమానుడు కనిపెట్టకపోవచ్చు, కానీ ఆకాశం ఉన్నటువంటి ఈ నిజమైన యజమానుడు నిన్ను కనిపెడతా ఉన్నాడు. ఆయన దగ్గర నువ్వు బిల్డపిచ్చే ప్రార్థన చేస్తున్నావో, బిల్డపిచ్చే ఆరాధన చేస్తున్నావో, బిల్డపిచ్చే భక్తి చేస్తున్నావో, దేవుని ఎదుట నువ్వు ఏ రీతిగా వేషధారిగా ఉన్నావో ఆకాశం ఉన్నటువంటి దేవుడు అన్ని కనిపెట్టు చూస్తూ ఉన్నాడు. వాని క్రియలో చెప్పిన జీతం ఇచ్చుటకు ఆయన త్వరగా వచ్చేస్తూ ఉన్నాడు. ఇలాగ నీ బ్రతికి ఏమైనా మార్చుకుంటావా? ఇలాగ నీ స్థితి ఏమైనా మార్చుకుంటావా? ఇలాగ దేవుని యొక్క వాక్యాన్ని హృదయం నిండా నింపుకొని దేవునికి నమ్మకమైన బిడ్డగా నువ్వేమైనా మారగలుగుతావా? ప్రయత్నించు. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యంలో ప్రభు నీతో మాట్లాడితే మిక్కిలి అనుకూలమైన సమయం, నేడే రక్షణ దినము. ఈ రాత్రి దేవునికి నువ్వు నమ్మకంగా మారడానికి ఈ రాత్రి ప్రభు సహాయం అడుగు. దేవుడు సహాయం చేయడానికి కష్టపడతాడు. రండి మనమందరం కలిసి ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేద్దాం.